హే హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వితౌట్ మెజర్మెంట్ బ్లౌజ్ జస్ట్ మెజర్మెంట్స్ ఇచ్చారంతే, అది ఎలా మార్కింగ్ చేసుకోవాలో నేను చూపిస్తాను మీకు. ఎంబ్రాయిడరీకి మీకు అసలు మెజర్మెంట్స్ ఏం రాకపోయినా పర్వాలేదు, మీరు మార్కింగ్ అయితే చేసుకోవచ్చు. సో మార్కింగ్కి అని ఎవరు భయపడద్దు. ఈ వీడియోలో నేను ఫుల్ క్లారిటీగా మీకు వితౌట్ మెజర్మెంట్ బ్లౌజ్ మెజర్మెంట్స్ ఎలా డ్రా చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను సింపుల్గా. సో మనకి ఫస్ట్ ఈ బ్లౌజ్లో 2 పార్టీషన్స్ అనమాట, చిన్న బార్డరు పెద్ద బార్డరు. పెద్ద బార్డర్ మనం హ్యాండ్స్కి లీవ్ చేసేస్తాం. సో చిన్న బార్డర్ నుంచి మనం చిన్న బార్డర్ దగ్గర హాఫ్కి ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని అక్కడికి ఒక మార్క్ అనేది పెట్టుకోండి. ఇక్కడి నుంచి మనం ఫుల్ లెంత్ బ్లౌజ్ బ్యాక్ నెక్ అయితే తీసుకుంటాము. సో ఆ బార్డర్ దగ్గర నుంచి పైకి ఒక 2 ఇంచెస్ అయితే వదిలేస్తున్నాను. 2 ఇంచెస్ వదిలేసి అక్కడి నుంచి నేను మార్క్ చేసుకోబోతున్నాను. 2 ఇంచెస్ ఎందుకు వదిలేస్తాము అంటే, వాళ్ళు ఏదైనా ఇన్ కేస్ తర్వాత మెజర్మెంట్స్లో మార్పులు, కొంచెం హైట్ పెంచుకోవడమో నెక్ పెంచుకోవడమో నెక్ లెంత్ తగ్గకుండా ఉండడానికి మనం 2 ఇంచెస్ అనేది కంపల్సరీ వదిలేస్తాం. బ్లౌజ్ లెంత్ సరిపోదు అనుకుంటే 1 ఇంచ్ వదలండి, లేదు అంటే మంచిగా 2 ఇంచెస్ దాకా వదులుకోవచ్చు. ఇప్పుడు టోటల్ హైట్ నేను 14 పెట్టాను. 14 టోటల్ హైట్ మిడిల్ దగ్గర నుంచి తీసుకుంటున్నాను అనమాట. సో వాళ్ళ నెక్ డీప్ ఎంత కావాలో చూసుకోండి. చూసుకొని 10కి మార్క్ చేసుకోండి. సో మనకి ఇక్కడి నుంచి నెక్ అనేది రావాలి. ఎస్, అది నెక్ పార్ట్. ఇంకా మనం షోల్డర్స్ ఇవన్నీ ఎట్లా డ్రా చేసుకోవాలో చూపిస్తా. షోల్డర్ మనకి 3 పెట్టేయండి. సో అటు 3 ఇటు 3. నెక్స్ట్ బాడీ లెంత్, అక్కడి నుంచి బాడీ లెంత్ ఎంత ఉంది, వాళ్ళు ఎంత అడిగారు అని అంటే 18కి మార్క్ చేసుకోండి. జస్ట్ మనకి బూటీస్ వేయడానికే కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. అవి కటింగ్ చేసుకునేప్పుడు వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారు. సో ఇది మనకి చంక పార్ట్ వస్తుంది అనమాట. సో ఇదైతే బ్లౌజ్. జస్ట్ సింపుల్గా ఎటువంటి మార్కింగ్స్ రాని వాళ్ళకి చెప్తున్నాను ఇది. మార్కింగ్ వస్తే ఓకే, రాని వాళ్ళు సింపుల్గా ఇలా డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఇలానే డ్రా చేసుకుంటాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా మనం ఫ్రేమ్కి సెట్ చేసుకోవాలో నేను చూపిస్తాను. హ్యాండ్స్ అండ్ ఫ్రంట్ నెక్ మళ్ళీ ఇంకొక వీడియోలో నేను షేర్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఫ్రేమ్కి పేపర్ అయితే పెట్టేసుకొని నెక్ ఎక్కడైతే డ్రా చేసుకున్నామో, ఇప్పుడు మనకి చిన్న ఫ్రేమ్ కాబట్టి 2 ఫ్రేమ్స్ పడతాయి ఈచ్ ఫ్రేమ్. ఇట్లా అడ్జస్ట్ చేసేసుకొని ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నెక్ అయితే నేను ఇప్పుడు వేయబోతున్నాను అనమాట. లెఫ్ట్ హ్యాండ్కి అడ్జస్ట్ చేసుకొని కొంచెం మిడిల్ పాయింట్ అనేది పేస్ట్ చేసుకోవాలి. మనం క్లాత్ని కూడా మనం ఎగ్జాక్ట్గా ఏదన్నా ఒక రిఫరెన్స్, ఒక లైన్ లాగా మనం రిఫరెన్స్ పెట్టేసుకొని స్ట్రైట్గా వస్తుందా లేదా క్లాత్ అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. మళ్ళీ క్రాస్ వస్తే కష్టం. సో మనం ఫ్రేమ్ సెట్ చేసుకునేటప్పుడే క్లాత్ స్ట్రైట్గా ఉందా లేదా, అది మెయిన్ పాయింట్ అనమాట. పెట్టుకున్నాక మనం అడ్జస్ట్ చేసుకొని కార్నర్కి పెట్టుకుంటే ఏంటి అని అంటే, మనం నెక్ దగ్గర ముందే బూటీస్ వేసేసుకోవచ్చు. సో ఇంకొక ఫ్రేమ్ మళ్ళీ మనం అడ్జస్ట్ చేసి చేసుకునే పని లేకుండా ఇలా చేసుకోవచ్చు అనమాట. అది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇలా క్లాత్ని ఎంత టైట్గా పెడితే క్లాత్ వర్క్ అంత నీట్గా వస్తుంది. మనం ఎంత లూజ్గా క్లాత్ పెట్టామో అంతే లూజ్గా వర్క్ అయితే అసలు నీట్గానే రాదు. క్లాత్ ఎంత మనం లాగి పెడతామో ఫ్రేమ్కి అంత నీట్గా వస్తుంది అనమాట వర్క్. సో అటు ఇటు ఫ్రేమ్ని సెట్ చేసేసుకొని నేనైతే ఫ్రేమ్ని మిషన్ మీద పెట్టేశాను. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్రేమ్ పెట్టాక ఫస్ట్ చూసుకోవాల్సిన పాయింట్ ఏంటి అని అంటే, క్లాత్ ఫ్రేమ్ కింద ఏది లేదు కదా. ఇప్పుడు ఇది పెట్టింది ఓకే, నెక్స్ట్ హ్యాండ్స్ క్లాత్ అదంతా ఉంటుంది కదా, రిమైనింగ్ క్లాత్ అదంతా ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఎందుకనంటే ఫ్రేమ్ మూవ్ అయ్యేటప్పుడు ఈ క్లాత్ కిందకి ఫోల్డ్ అయిపోయి ఫ్రేమ్ కిందకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడు మనకి క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది. హాఫ్ పట్టు అయితే ఓకే, ఇంకోటి తీసుకోవచ్చు. శారీలో క్లాత్ అయితే కంపల్సరీ ఒకసారి చెక్ చేసుకోండి. హాఫ్ పట్టు అయినా కంపల్సరీ చెక్ చేసుకుంటూ ఉండండి. ఎందుకు అనంటే అది ఫ్రేమ్ కిందకి వెళ్ళిపోయిందంటే మనం జస్ట్ నార్మల్ కుట్టులాగా లాగడానికి ఇది పాసిబుల్ అవ్వదు. సో మనం మొత్తం ఇప్పడానికి చాలా కష్టపడాలి.
క్లాత్ కట్ అయిపోతుంది, హోల్స్ పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో క్లాత్ అనేది చూసుకున్నాక ఫ్రేమ్కి సెట్ చేయాలి. సో సెట్టింగ్ నేను తర్వాత చూపిస్తాను మీకు డీటెయిల్గా. నేను జస్ట్ నార్మల్గా ఈ వీడియోలో ఇలా చూపిస్తున్నాను అనమాట.